హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ వ్లాగ్స్. డిఎస్సి బయాలజీ ఈరోజు 8వ తరగతి సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ నుంచి ఫుల్ బిట్స్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే 19వ రోజు మార్నింగ్ టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియో 8th క్లాస్ బయాలజీ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ యొక్క ఫుల్ బిట్స్. సెమిస్టర్ 2 8th క్లాస్ బయాలజీ నుంచి 3 చాప్టర్లు ఉన్నాయి. అందులో కూడా బిట్లు ఎక్కువగా అయితే లేవు, సింపుల్గా 2 గంటల్లో చదివేవచ్చు ఈ బుక్ అంతా. ఇందులో అయితే 20 బిట్ల వరకు తయారు చేయడం జరిగింది. ఈ బిట్లను చివరి వరకు చూడండి. ఈ బిట్లను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్ చూద్దాం. 1వది, క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే పథకం ఎప్పుడు ప్రారంభించారు? 2014, 2015, 2016, 2017. 2వది, ప్రపంచంలో గల 12 స్థూల జీవావరణ దేశాల్లో భారత్ స్థానం 1, 4, 6, 8. నెక్స్ట్ బిట్. 3వది, సైబీరియన్ కొంగలు వలస కొరకు సుల్తాన్పూర్ వెళ్తాయి. ఈ సుల్తాన్పూర్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం? రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, తమిళనాడు. 4వది, 1 టన్ను కాగితాన్ని తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు కావాలి? 17, 170, 18, 180. నెక్స్ట్ బిట్. 5వది, కప్ప టాడ్పోల్స్ నీటిలో ప్రౌఢజీవుల్లాగా మారాలంటే నీటిలో ఏవి తగినంత ఉండాలి? అయోడిన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఏ మరియు సి. 6వది, రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి? క్లోమం, అతివృక్క గ్రంథి, పియూస గ్రంథి, థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ బిట్. 7వది, గాయిటర్ అనే వ్యాధి దేని లోపం వలన వస్తుంది? పియూస గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం, అతివృక్క గ్రంథి. 8వది, మానవులలో గల అల్లోజోమ్లు ఎన్ని కణంలో? 2, 1, 4, 3. నెక్స్ట్ బిట్. 9వది, స్త్రీలలో యుక్త వయసు ప్రత్యుత్పత్తి దశ సుమారుగా మొదలయ్యే వయసు 12 నుంచి 13 సంవత్సరాలు, 11 నుంచి 12 సంవత్సరాలు, 10 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 14 సంవత్సరాలు. 10వది, యుక్త వయస్సు కౌమారులు లైంగిక పరిపక్వతకు చేరినప్పుడు ముగుస్తుంది, మొదలవుతుంది, మధ్యస్థంగా ఉంటుంది, సంబంధం లేదు. నెక్స్ట్ 11వది, ఏ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోతే మధుమేహ వ్యాధి వస్తుంది? క్లోమం, అతివృక్క గ్రంథి, పియూస గ్రంథి, థైరాయిడ్ గ్రంథి. 12వది, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మందికి ఎంతమంది కౌమార స్త్రీలు ఉన్నారు? 923, 920, 943, 940. నెక్స్ట్ 13వది, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం ఏది? వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్, పైవన్నీ. 14వది, పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం. నెక్స్ట్ 15వది, పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం గుర్తించబడిన రాక్ షెల్టర్లు ఎన్ని? 15, 35, 55, 25. 16వది, ఆపదలో ఉన్న వేటి జాబితాను నమోదు చేసే పుస్తకం రెడ్ డేటా బుక్? జంతువులు, మొక్కలు, ఏ మరియు బి, అరణ్యాలు. నెక్స్ట్ బిట్. 17వది, ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో భారతదేశంలో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి సుమారుగా? 29, 172, 110, 43. 18వది, క్రింది వానిలో హరిత గృహ వాయువు ఏది? మీథేన్, CO2, నైట్రస్ ఆక్సైడ్, పైవన్నీ. నెక్స్ట్ 19వది, గంగా పరివాహక ప్రాంతం అయిన కాన్పూర్ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. 20వది, లాస్ట్ బిట్. ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు? 15%, 25%, 35%, 45%. ఇవి ఫ్రెండ్స్ 8th క్లాస్ సెమిస్టర్ 2 బయాలజీ నుంచి 20 బిట్లు. ఈ బిట్లని చూసారు కదా, మీరు ఆన్సర్లు ఒక దగ్గర రాసుకుంటే నేను చెప్పబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్నో వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్లను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 1వది, క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 2016లో. 2016లో ఈ క్లీన్ గంగా జాతీయ మిషన్ పథకం ప్రారంభించారు. 1985 నదుల ప్రక్షాళన ప్రోగ్రాంకు అనుగుణంగా ఈ 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ని స్టార్ట్ చేశారు. 2వది, ప్రపంచంలో గల 12 స్థూల జీవావరణ దేశాల్లో భారత్ స్థానం? ఆన్సర్ ఆప్షన్ సి, 6. ప్రపంచంలో జీవావరణ దేశాలు స్థూలంగా 12 ఉంటే అందులో భారత్ స్థానం 6, ఆప్షన్ సి. 3వది, సైబీరియన్ కొంగలు వలస కొరకు సుల్తాన్పూర్ వెళ్తాయి. ఈ సుల్తాన్పూర్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా. ఈ సుల్తాన్పూర్ హర్యానాలో ఉంది.
ఈ సైబీరియన్ కొంగలు భరత్పూర్, సుల్తాన్పూర్ వెళ్తాయి. ఈ భరత్పూర్ రాజస్థాన్లో ఉంది, సుల్తాన్పూర్ హర్యానాలో ఉంది. అలాగే 4వది, 1 టన్ను కాగితాన్ని తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు కావాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ 17. టన్ను కాగితాన్ని తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన వృక్షాలు 17 కావాలి. ఒక్కోసారి ఇలా అడగొచ్చు, 10 టన్నులు అంటే 170 అలా కూడా. 5వది, కప్ప టాడ్పోల్స్ నీటిలో ప్రౌఢజీవులుగా మారాలంటే నీటిలో ఏవి తగినంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అయోడిన్. నీటిలో తగినంత అయోడిన్ ఉంటే కప్పలో ఉన్న థైరాయిడ్ హార్మోన్ ప్రభావితమయ్యి ఈ కప్ప టాడ్పోల్స్ ప్రౌఢజీవులుగా మారుతాయి. 6వది, రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ బి అతివృక్క గ్రంథి. రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచేది అతివృక్క గ్రంథి. 7వది, గాయిటర్ అనే వ్యాధి దేని లోపం వలన వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి లోపం వలన గాయిటర్ అనే వ్యాధి వస్తుంది, అంటే ఇది స్రవించే హార్మోన్లు బట్టి. 8వది, మానవులలో గల అల్లోజోములు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. ఎన్ని జతలు అంటే 1, ఎన్ని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2. అల్లోజోములు అంటే లైంగిక క్రోమోజోములు. 9వది, స్త్రీలలో యుక్త వయసు ప్రత్యుత్పత్తి దశ సుమారుగా మొదలయ్యే వయసు. ఆన్సర్ ఆప్షన్ సి 10 నుంచి 12 సంవత్సరాలు. దీన్నే మోనార్క్ అంటారు. అదే మోనోపాజ్ యొక్క వయసు అంటే 45 నుంచి 50 సంవత్సరాలు. 10వది, యుక్త వయస్సు కౌమారులు లైంగిక పరిపక్వతకు చేరుకున్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ ముగుస్తుంది. ఈ యుక్త వయసు అనేది ముగుస్తుంది, కౌమార దశ స్టార్ట్ అవుతుంది. 11వది, ఏ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్లు తగినంతగా మోతాదులో స్రవించకపోతే మధుమేహ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్లామం. ఈ మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్. క్లామం అనే గ్రంథి ఇన్సులిన్ తగినంతగా స్రవించకపోతే ఈ వ్యాధి వస్తుంది. 12వది, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మందికి ఎంతమంది కౌమార స్త్రీలు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 940 మంది. ప్రతి 1000 మందికి కౌమార స్త్రీలు 940 మంది ఉన్నారు. నెక్స్ట్ బిట్ 13వది, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి జీవావరణ రిజర్వ్. 14వది, పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఇది టెక్స్ట్ బుక్లో లేదు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ గురించి ఉంది కాబట్టి అది ఎక్కడ ఉందో మనం కనుక్కోవడం, అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చారు, సో అలా కూడా బిట్ ఇచ్చాను. 15వది, పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం గుర్తించబడిన రాక్ షెల్టర్లు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 55. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం రాక్ షెల్టర్లు 55. 16వది, ఆపదలో ఉన్న వేటి జాబితాను నమోదు చేసే పుస్తకం రెడ్ డేటా బుక్. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి, అంటే జంతువులు మొక్కలు రెండింటి యొక్క డేటాను నమోదు చేసేదే ఈ రెడ్ డేటా బుక్. నెక్స్ట్ బిట్ 17వది, ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో భారతదేశంలో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 172. 172 జాతుల జంతువులు భారతదేశంలో ముప్పు వాటిల్లుతున్న జాబితాలో ఉన్నాయి. 18వది, క్రింది వానిలో హరిత గృహ వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ మీథేన్, CO2, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా హరిత గృహ వాయువులే. 19వది, గంగా పరివాహక ప్రాంతం అయిన కాన్పూర్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. 20వది, ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు? ఆన్సర్ ఆప్షన్ బి 25%. ప్రపంచంలో 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. ఇవి ఫ్రెండ్స్ 8th క్లాస్ బయాలజీ నుంచి సెమిస్టర్ 2 నుంచి టెక్స్ట్ బుక్ బిట్లు, వాటి యొక్క ఆన్సర్లు. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇది మన టైం టేబుల్ ప్రకారం డే 19 మార్నింగ్ యొక్క వీడియో. నెక్స్ట్ ఇదే రోజు డే 19 ఈవినింగ్ సెషన్లో తెలుగు నుంచి ఛందస్సు, అలంకారాలు, పదజాలం అంటే నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు వీటి గురించి ఈరోజు ఈవినింగ్ వీడియో ఉంటుంది. దానికోసం ప్రాక్టీస్ అవ్వండి, ఆ తర్వాత బిట్లు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share our channel and comment our channel. Stay tuned for next video. Thank you one and all.